ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఓ జాతీయ సర్వే సంస్థ చేసిన ప్రకటన ఇప్పుడు అధికారిక టీడీపీలో ఫుల్ జోష్లో నింపుతుండగా విపక్ష వైసీపీ నాయకులు, ఆ పార్టీ సానుభూతి పరులు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ సర్వే ఓ జాతీయ స్థాయి సంస్థ చేసింది. ఎంతైనా క్రెడిటబుల్ ఉంటుంది. అయితే ఈ సర్వేను జీర్ణించుకోలేని ఓ క్రెడిట్ వెబ్సైట్ నానా రంకెలు వేసింది. ఈ సర్వేను ఆడిపోసుకుంది. జగన్ కు డబ్బు వాయిస్తూ, బకాయిలు ఊదుతూ, కనకప్పు తప్పట్లతో భజన చేసే ఆ గ్రేట్ వెబ్సైట్ బాధ అంత ఇంత కాదు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడ అధికారంలోకి రాదోనని ఆ గ్రేట్ వెబ్సైట్ మనోవ్యాధి పట్టుకుని మంచం ఎక్కేసిందట. పోనీ ఈ సర్వే తప్పని ఆ సైట్ చెప్పి అక్కడితో ఆగితే బాగుండేది. ఉక్రోసం పట్టలేక ఏమో గాని ఈ సర్వే చేసింది టీడీపీ అనుకూల సంస్థ అని కూడా ఆడిపోసుకుంది. అక్కడే ఆ గొప్ప వెబ్సైట్ పప్పులో కాలేసింది. తాజా సర్వే ఫలితాలు ప్రకటించిన వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ ఎప్పటి నుంచో ఈ తరహా సర్వేలు చేస్తుంది. తాజాగా సర్వేలో ఏపీలో టీడీపీ ప్లస్ బీజేపీ కూటమికి 47% ఓట్లతో మరోసారి అధికారం దక్కుతుందని ప్రకటించింది. 40% ఓట్లతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని సర్వే గణాంకాల్లో తేల్చింది. ఇక విభజన పాపం మోస్తూనే కాంగ్రెస్ కొత్త రాజకీయం చేస్తానంటున్న జనసేన సైతం కేవలం 3% ఓట్లకి పరిమితమని వీడీపీ సర్వే తేల్చింది. ఇక ఆ గ్రేట్ వెబ్సైట్ చెప్పినట్లు ఈ సర్వే చేసింది టీడీపీ అనుకూలం సంస్థ కాదు. ఆ సంస్థకు జాతీయ స్థాయిలో పేరుంది. ఇక్కడ ఈ సర్వే ఫలితాలతో ఢీలా పడ్డ జగన్ అధికారం కోసం 2019 వరకు వెయిట్ చేయక తప్పదేమో. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.